67వ సర్గము హనుమంతుడు సీతా సందేశమును శ్రీరామచంద్రునకు వినిపించుట. మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా హనుమంతుడు సీతాదేవి నుడివిన వచనములనన్నింటినీ ఆయనకు నివేదించెను. ఓ పురుషోత్తమా, జానకీదేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును మీకు గుర్తుచేయుటకై యథాతథముగా తెలిపినది. నీతో గూడి హాయిగా నిద్రించుచున్న జానకి ముందుగా మేల్కొనెనట. ఇంతలో ఒక కాకి వేగముగా అచటికి వచ్చి ఆమె వక్షస్థలమును గాయపరచెనట. ఓ భరతాగ్రజ, పిమ్మట నీవు ఆమె యోడిలో తలయించి నిద్రించితివట. మరల ఆ పక్షి సీతాదేవిని బాధించెనట. ఆ కాకి మాటిమాటికి సమీపమునకు వచ్చి ఆమెను మిక్కిలి గాయపరచెనట. అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించిన రకతముచే తడిసి నీవు మేల్కొంటివట. శత్రు సంహారకుడవైన ఓ రామా, ఆ వాయసముచే మరల మరల బాధింపబడుచున్న సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను మేల్కొలిపెనట. ఓ మహాబాహు, వక్షస్థలమునందు గాయపడిన ఆమెను జూచినంతనే రెచ్చిపోయిన విషసర్పమువలే బుసలు కొట్టుచూ నీవు ఇట్లు పలికితవట. ఓ భయస్వభావురాలా, నీ వక్షస్థలమును గోళ్లతో గాయపరచినదెవరు? కోపముతో ఊగిపోవుచున్న విశాలమైన పడగగల సర్పముతో ఆడుకొనుచున్నది ఎవరు? అటునిటూ కలయజూచుచూ రక్తసిక్తమైన వాడిగోళ్లతో ఆమెకు ఎదురుగానున్న ఒక కాకిని నీవు వీక్షించితివట. పక్షులలో శ్రేష్టమైనదియు వాయువేగమున సంచరించు నదియు అయిన ఆ కాకము ఇంద్రుని కుమారుడట. అది మరియొక ప్రదేశమునకు వెళ్ళెనట. ఓ మహాబాహు, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడా, కోపముతో కన్నులెర్రజేయుచు ఆ వాయసమును క్రూరముగా శిక్షింపదలుచితివట. అట్టి నీవు ఆసనము నుండి ఒక దర్భను దీసికొని దానిని మంత్రించి బ్రహ్మాస్త్రముగా ప్రయోగించితివట. ఆ అస్త్రము ప్రళయాగ్నివలె మంటలను వెలిగ్రక్కుచూ కాకమునకు అభిముఖముగా ప్రజ్వలించెనట. నీవు ప్రజ్వలించుచున్న ఆ దర్భను, బ్రహ్మాస్త్రమును వాయసముపై ప్రయోగించితివట. అప్పుడు ఆ దర్భ మంటలను చిమ్ముచూ ఆ వాయసమును వెంబడించెనట. ఆ వాయసము యొక్క తండ్రి ఏనేంద్రుడును దేవతలను మహర్షులను అతనిని ఆదుకునలేదట. ఆ కాకము ముల్లోకములు తిరిగి చూచినను దానిని రక్షించువారు దొరకలేదట. ఓ శత్రు సంహారక, ఆ వాయసము ప్రాణభీతితో తిరిగి తిరిగి కడకు నీ యొద్దకే వచ్చెనట. అనన్యశరణ్యుడవైన నిన్ను శరణుజొచ్చి భూమిపైబడి నీ ముందు మోకరిల్లెనట. కాకుత్స్థుడవైన ఓ రఘురామా, ఆ కాకము వధింపదగినదే అయినప్పటికిని కనికరముతో దానిని నీవు రక్షించితివట. అమోఘమైన ఆ బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయుట అశక్యమని భావించి నీవు ఆ కాకము యొక్క కుడికంటిని తొలగించితివట. ఓ రామా, ఆ వాయసము నీకును దశరథ మహారాజునకును నమస్కరించి నీయొద్ద సెలవుగైకుని తన నివాసమునకు చేరెను అట. సీతాదేవి ఇంకను ఇట్లు పలికెను. అస్త్ర విద్యాకోవిదులలో శ్రేష్ఠుడు, బలశాలి, ఉత్తమశీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు. నాగులుగాని, గంధర్వులుగాని, అసురులుగాని, దేవగణములుగాని వీరందరును కలిసిగాని రణరంగమున శ్రీరాముని ఎదిరించి నిలబడుటకు సమర్థులుగారు. మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునకు నా విషయమున కొంచెమైనను కనికరమున్నచో వెంటనే వాడియైన బాణములతో యుద్ధమున రావణుని హతమోనర్పవలెను అన్న అనుజ్ఞనుబడసి శత్రుభయంకరుడు, నరోత్తముడు, రఘువంశజుడు అయిన లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకై ఎలవచ్చుటలేదు. మానవోత్తములైన ఆ ఇద్దరును వాయుదేవుని వలె మహాబల సంపన్నులు, అగ్నిదేవుని వలె మహాతేజస్శాలురు, దేవతలకును అజేయులు. అట్టి మహావీరులు నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? అరివీర భయంకరులైన ఆ ఇరువురును విడివిడిగానైనను ఎవరికివారు సర్వసమర్థులు. వారిరువురు కలిసి యుండియు నా విషయమును విస్మరించుటకు కారణము నా వలననే కొంచెముగనో గొప్పగానో దోషము వాటిల్లి యుండవచ్చును. ఇందులకు సందేహము లేదు. వైదేహి కన్నీరుగాచుచు పలికిన జాలిగొలుపు మాటలను విని మరల నేను పూజ్యురాలైన ఆమెతో ఇట్లు పలికితిని. ఓ దేవి, నేను ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను, శ్రీరాముడు నీకై శోకించుచూ ఏమీ తోచని స్థితిలోనున్నాడు. అతడు దుఃఖమున మునిగియుండుటచే లక్ష్మణుడును పరితపించుచున్నాడు. ఎట్టకేలకు నిన్ను చూడగలిగితిని. ఇది దుఃఖింపవలసిన సమయముగాదు. అమ్మా, అనతి కాలములో ఈ దుఃఖములన్నీయూ సమసిపోవును. పూజ్యులు, రాజకుమారులు అయిన ఆ నరవరులిద్దరునూ నీ దర్శనమునకై ఉత్సాహముతో తహతహపడుచున్నారు. వారు క్రూరుడైన రావణుని అతని పరివారములను సమరభూమికి బలియిచ్చి లంకను భస్మమొనర్పగలరు. తల్లి, శ్రీరాముడు నిన్ను అయోధ్యానగరమునకు తీసుకుని వెళ్ళుట తథ్యము. పూజ్యురాలా, రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాలును నాకు దయచేయుము. దానిని జూచి ఆ ప్రభువు మిక్కిలి ప్రీతి చెందును. మహాబలశాలివైన ఓరామా, ఆమె అన్ని దిక్కులను పరికించి చూచి తన శిరోభూషణమైన అమూల్యమగు ఈ చూడామణిని తన కొంగుముడి నుండి తీసి నాకు ప్రసాదించెను. ఓ రఘురామా, నీ ఆనవాలు కొరకై ఆ దివ్యమణిని గ్రహించి పూజ్యురాలైన ఆదేవికి సాష్టాంగముగా నమస్కరించి తిరుగు ప్రయాణమునకై త్వరపడుచుంటిని. ఉత్సాహముతో తిరుగు ప్రయాణమునకు ఉన్ముఖుడనై శరీరమును పెంచుచున్న నన్ను జూచి
ఆ సీతాసాధ్వి ఇట్లు పలికెను. ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోవుచున్నానని దిగులు చెందెను. ఆ దీనురాలి ముఖము కన్నీటితో తడిసెను. దగ్గుత్తికతో ఆమెకు మాటలు తడబడెను. శోకాతిరేకముతో ఓ మహాకపి, కమలలోచనుడు, మహాబాహువు అయిన శ్రీరాముని, భుజబల సంపన్నుడు, వాసిగాంచినవాడు అయిన నామరది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడు. సీతాదేవి నాతో ఇట్లు నుడువగా నేను ఆమెతో ఈ రీతిగా వచించితిని. ఓ జానకీదేవి, నా వీపును అధిరోహింపుము. ఓ మహాత్మురాల, అసితేక్షణ, నిన్ను శీఘ్రముగా గొనిపోయెదను. నీ స్వామి అయిన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు. అంతటా ఆదేవి నాతో ఇట్లనెను. ఓ వానరోత్తమా, నాయంతట నేను నీవీపుపైనెక్కుట ధర్మముగాదు. ఓ మహావీర, కాలము ప్రతికూలించుటచే పీడితనైన నేను ఇదివరలో రాక్షసుడైన రావణునిచే తాకబడితిని. అట్టి దుస్థితిలో నిస్సహాయురాలనైన నేను ఏమి చేయగలను? ఓ కపివర, ఆ రాజకుమారులిరువురును ఉన్న ప్రదేశమునకు నీవు వెళ్ళుము ఇట్లు ఉదాత్తముగా పలికి, మరల ఆమె నాకు ఒక సందేశమును ఇయ్యసాగెను. ఓ మారుతి, సింహపరాక్రములైన ఆ రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగితిననుము. అట్లే సుగ్రీవుని యొక్క, అతని అమాత్యుల యొక్క, తదితరులందరి యొక్క కుశల ప్రస్థాన చేసితినని తెలుపుము. మహాబాహువైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కించునట్లుగా చూడుము. ఓ వానర వీరుడా, నా ఈ తీరని దుఃఖాతిరేక స్థితిని, ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్న విషయమును నీవు శ్రీరాముని కడకు చేరిన వెంటనే తెలుపుము. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక. ఓ మహారాజా, పూజ్యురాలైన సీతాదేవి నీకొరకై, నీకు తెలుపుటకై ఈ వచనములను విషాదముతో తెలిపినది. నేను నుడివిన ఈ మాటలను దెలిసికొని ఆమె భద్రముగానున్నట్లు భావింపుము, విశ్వసింపుము. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 67వ సర్గము.